వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మీరు నా ఓల్డ్ వీడియో చూడకపోతే అంటే లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. దీనికన్నా ముందు పార్ట్ 1 అయితే, ఎందుకంటే దాని కంటిన్యూషన్ వీడియో మాట. ఇక్కడ మాకు దొరికిందే సాటర్డే ఒక హాలిడే అయితే మేము మంత్లోని ఒక సాటర్డే అయితే మాకు ఇంట్లోకి ఏంటి యూజ్ అవుతాయి, మాకేం కావాలి, లేకపోతే ఎక్కడెక్కడ ఏ ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అని అన్నది కొన్ని ఐటమ్స్ ఏవో తెచ్చుకోవాలనుకుంటాం కదా, వాటితో పాటు మేము బయటికి అంటే ఆ రోజు మేము అన్నీ నోట్ చేసుకొని ఒక సాటర్డే మాకు హాలిడే అంటే మా హస్బెండ్కి హాలిడే వచ్చిన రోజే వెళ్దాం అన్నమాట. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మేము జగదాంబాకి కొంచెం కిందకి అంటే డాబా గార్డెన్స్కి మధ్యలో మాట ఈ హోటల్ ఉంది. ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు అయితే నేమ్ ఐడియా రావట్లేదు. వెజ్లో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు కందిపొడి అయితే చాలా బాగా నచ్చేసింది. ఎంత నెయ్యి వేసుకొని తిన్నా, నేను సాంబార్ పోసుకొని మళ్ళీ కందిపొడి వేసుకొని తిన్నాను అనమాట, అంత బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి మేము జగదాంబ వస్తుంటే ఒక షాప్ కనిపించింది. అక్కడ సారీస్ అయితే కొంచెం డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూద్దాము అని వెళ్ళాము. కాకపోతే నార్మల్గా ఉంది క్వాలిటీ. నాకెందుకో 1300-1500కి అయితే వద్దు అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఆ ప్రైస్కి అది బెటర్ అనిపించింది. కానీ ఈ 3200 ఎంతో చేంజ్ చెప్పారు. నాకు అసలు నేను ఏదైనా కాస్ట్ పెట్టి తీసుకున్నానంటే అది నాకు ఎక్కువ రోజులు మన్నాలి. ఎవరైనా అంతే కదా, ఏదైనా సారీ తీసుకున్నా ఒక 3000కి దానికి వర్త్ అయినట్టు మనం దాన్ని యూజ్ చేయాలి కదా. యూజ్ చేయలేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం ఆషాఢం అవి ఉన్నాయి కదా, శ్రావణ మాసంలోని తీసుకుందాము, బాగుంది సారీ, ఒక 1500 ఉంటుందేమో అని నేను గెస్ట్ చేసి వెళ్ళాను. కానీ చాలా కాస్ట్ ఉన్నాయి, నాకు నచ్చలేదు, ఇంక తీసుకోలేదు. అక్కడ నుంచి ఎస్విఎల్కి వచ్చామాట. ఎస్విఎల్లో అయితే హాఫ్ సారీ తీసుకున్నాను. నేను లాస్ట్ షార్ట్ వీడియోలో పెట్టాను, కొన్ని రీల్స్ కూడా చేశాను. కింద మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చూడండి. లంగావాణి అయితే చాలా బాగుంది, సెమీ స్టిచ్ అనమాట. అంటే మన లెహంగాకి ఒక్క దగ్గర ఒక స్టిచ్చింగ్ వేస్తే సరిపోతుంది, ఇంకా థ్రెడ్ కూడా పెట్టుకోక్కర్లేదు మనం నడుముకి. చక్కగా వాళ్ళే నాట్ వేసుకోవడానికి థ్రెడ్ ఇచ్చేసారు. బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. వానికి కూడా కుట్టేం వేయక్కర్లే, హ్యాంగింగ్స్ వచ్చాయి. ఫుల్ డీటెయిల్స్ అని నేను షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే మేము ట్రెండ్స్కి వెళ్ళాము. అక్కడ 70%, 50% డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. మేము జగదాంబ దగ్గర చిత్రాలయాలో చూసాము ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి డాబా గార్డెన్స్లోని ట్రెండ్స్లో చూసాము. అక్కడ మాకు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. మళ్ళీ గోపాలపట్నంలో కూడా ట్రెండ్స్ అయితే ఉంది, గోపాలపట్నం బాజీ జంక్షన్లోని. అది విజేత పక్కనే ఉంటుంది. ఒకసారి మీరు తెలియకపోతే అడ్రస్ డీటెయిల్స్ నేనైతే ఇక్కడ చెప్తున్నాను. అక్కడ ట్రెండ్స్లో కూడా సేమ్ అంతే, 70% ఆఫ్. ఎందుకంటే మనం ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి మిస్ అయినా ఇక్కడ కొన్ని చూడొచ్చు కదా అని చెప్పి ఆలోచనతో మేమైతే గోపాలపట్నం వచ్చామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ ఫుల్గా అంటే ట్రైల్ వేస్తున్నారు, తనకు అలవాటు లేదు లూజ్ ప్యాంట్స్ వేసుకోవడం. ఇప్పుడు లూజ్ ప్యాంట్స్ అయితే ట్రెండ్ కదా. నేను కూడా కొన్ని టాప్స్ తీసుకున్నాను. అవన్నీ నేను ఇక్కడ డీటెయిల్గా నేను ఏమేమి తీసుకున్నాను, ఎంతెంత ప్రైజెస్ పడ్డాయి, ఎలా ఉన్నాయి, ఏంటి, పర్వాలేదా, ఈ అమౌంట్కి ఈ ఐటమ్స్ పర్వాలేదా అన్నది నేను ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేసేయండి. హలో, చూసారు కదా వీడియో అంతా. మేమైతే ఫుల్ షాపింగ్ చేసాము. ఆ షాపింగ్లో అక్కడ ఏమేమి తీసుకున్నామో ఆల్రెడీ మీరు అన్నీ తెలిసే ఉంటుంది. మా హస్బెండ్ ఏం తీసుకున్నారు ఏంటి అని అన్నది, నేను ఏం తీసుకున్నాను అన్నది కూడా తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైజెస్తో ఫుల్గా డీటెయిల్గా చూపిద్దాము, మెటీరియల్ అవి ఎలా ఉన్నాయి, ఆ ప్రైస్కి ఇవి తీసుకోవడం వర్తా కాదా అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని చెప్పేసి. ఇంకా ఇది కూడా నేను పార్ట్ 1, పార్ట్ 2 చేశాను అనమాట. ఎందుకంటే ఫుల్ లెంత్ అయిపోతుంది అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఏ షాపింగ్ చేశాను ఏంటి, అసలు షాపింగ్ చేసిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ షాపింగ్ చేసినప్పటికీ ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టినప్పటికీ చాలా లెంత్, అంటే ఒక 10 days అయిన గ్యాప్ వచ్చింది. ఎందుకంటే అసలు బిజీగా ఉన్నాం అన్నమాట. అంతేకాకుండా ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇంకా వీడియో తీయడానికి కూడా పవర్ ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఇంక ఇవన్నీ కంగాలుగా. ఇంకా నెట్ లేకపోతే మాకు ఇంట్లో నెట్వర్క్ ఉండాలన్నమాట కంపల్సరీ. వైఫై ఆఫ్ అయ్యిందంటే నేను వీడియో అప్లోడ్ చేయలేను, ఎందుకంటే మొబైల్లో చాలా తక్కువ ఉంటుంది, దాన్ని ఎంత పెట్టుకున్నా కూడా. అప్పుడైతే నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది ఫుల్ డీటెయిల్గా చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నవి, శృతి తీసుకున్నవి చూపిస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ తీసుకున్నవి చాలా ఎక్కువ, అందుకే మా ఇద్దరు అంటే వేగ అయిపోతాయి. నేను ఒక టాప్ తీసుకున్నాను, మీరు ఆల్రెడీ చూశారు కదా. నేను ఎలా ఉంటుంది, నాకు సెట్ అయిందా లేదని చూశాను. ఇది మెటీరియల్ అయితే చాలా బాగుంది. DNMX బ్రాండ్ మాట. దీని ప్రైస్ వచ్చి 1000 రూపీస్, 999. ఇక్కడ మీకు
ప్రైజెస్ కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి 70% డిస్కౌంట్లో వచ్చింది, 350కి అలా అరౌండ్ ఆ ప్రైస్కి వచ్చింది. ఇది ఎవరైనా అంటే కొంచెం ఫ్రాక్స్ అది యూజ్ చేస్తున్నారో అలా ఫ్రాక్ కింద కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే టైట్స్ కింద కానీ టైట్స్ పైన కానీ లేకపోతే ప్లాజా లాగా వాటిపైన కానీ వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇది యూజ్ చేయలేదు. ఇది దీని ప్యాటర్న్ అంతా స్టైల్ అది బాగుంది. కాలర్ నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట, కాలర్ టైప్ అయితే. ఇంకా వెనకది ఇలా వచ్చింది సేమ్, ఇంకా ప్రింట్ అంతా ఇలాగే ఉంటుంది. మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ఫ్రాక్ లాంటిది తీసుకున్నాను. ఇది కూడా మీరు చూసారు, మీకు ఇక్కడ లైట్గా కనిపించవచ్చు ఎందుకంటే స్క్రీన్ మీద, కానీ బయటన అయితే చాలా బాగుంది. కొంచెం ఎలా ఉందంటే కలర్ లైట్ బ్లూ లాగా లేదు, వైలెట్లా లేదు. మనకి నడుము దగ్గర వచ్చేసి ఇలాగా ఎలాస్టిక్ వచ్చింది. కాకపోతే నాకు ఎందుకు బ్రాడ్ నెక్లా అనిపించింది అన్నమాట. ఈ నెక్ కూడా ఇక్కడ ఒక ఉక్ ఇచ్చారు, ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఉక్ తీసేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది అన్నమాట. నేను ఎందుకంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ నెక్ కూడా నా దగ్గర రేర్ మాట ఇలాంటి నెక్స్ అవి వేసుకోవటము. వీ టైప్ నెక్స్ అయితే నేను అస్సలు ఇప్పటివరకు ఒకటో రెండో వేసుకున్నాను, అంతే, ఎక్కువ యూజ్ చేయలేదు. ఇది ఇలాగుంటే నాకు వెళ్ళేటప్పుడు అంటే బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం అలా సర్దుకుంటూ ఉంటాను అనమాట. అంత దాన్ని పట్టించుకోకుండా ఫ్రీగా ఉండాలి అనుకుంటే దీనికి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసేద్దాము అనుకుంటున్నాను. ఇది కూడా కొంచెం యాంకిల్కి పై వరకు వచ్చింది ఫ్రాక్ అయితే. నేను ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు, అంటే ఇది ట్రెండ్స్లో తీసుకున్నదని చెప్తాను అనమాట. నెక్స్ట్ ఇదేంటంటే ఫిగ్ బ్రాండ్ది. ఈ ఫిగ్లో అయితే చాలా బాగుంటాయి ఫ్రాక్స్, అయితే చాలా బాగుంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 1499. ఇది కూడా 70% ఆఫ్లో వచ్చింది. దీని ప్రైస్ 400 450 ఆ ప్రైస్ పడింది. ఒకసారి 70% అంటే ఎంతో మీరు ఒకసారి వేసుకోండి. ఇదైతే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు వచ్చాయి, ఎలాస్టిక్ ఇక్కడ వచ్చింది. మనకు కావాలంటే పైకి కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నడుము దగ్గర కొంచెం ఇలా ఎలాస్టిక్ టైప్లో ఉంది. ఇది కూడా అంతే, ఎల్ సైజు నాకు ఎందుకో ఈ బ్రాండ్లో ఏంటంటే కొంచెం లూజ్ అనిపిస్తాయి అన్నమాట తీసుకున్నవి. ఇది నెక్స్ట్ నేనైతే ఈ 2 తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. నార్మల్గా ఆఫర్లో లేనివి లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను, ట్రెండ్స్లో కాదు, అది స్మార్ట్ బజార్లో అని. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ట్రెండ్స్లో నేను తీసుకున్నాను, అదే చూపిస్తున్నాను. శృతి కోసం అయితే ఒక టాప్, ఇది దీని ప్రైస్ 649 రూపీస్. ఇది 200 ఎంతో ఆ ప్రైస్కి వచ్చిందన్నమాట. డిఫరెంట్గా ఉంది. ఇవి ఏంటంటే ప్లాజా మీదకి కానీ మిడ్డీస్ మీదకి కానీ చాలా బాగుంటుంది. జీన్ మీద కూడా బాగానే ఉంటుంది. ఇలాగా ఎలాస్టిక్ వచ్చింది హ్యాండ్స్కి. నెక్స్ట్ ఇలా పఫ్ ఇలా వచ్చాయి హ్యాండ్స్ దగ్గర. ఇది బ్యాక్ అయితే ఫుల్ బటన్స్ వచ్చి ఇక్కడ నాట్ వేసుకోవడానికి థ్రెడ్ అయితే వచ్చింది. ఫ్రంట్ అయితే ఇలా ఈ నెక్. ఇది పింక్ మీద ఫ్లవర్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా మంచిగా అనిపించింది, మంచి ప్రైస్కి వచ్చింది అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ తీసుకున్నాము. ఇది ఆల్రెడీ మీరు డిఎన్ఎక్స్ బ్రాండ్లోనే, ఇది ఆల్రెడీ అజియోలో వాటిల్లో చూసే ఉంటారు. మెయిన్ ఏంటంటే ప్రాబ్లం కూడా ఉంది, కానీ మనకి ఏంటంటే స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నవే మనకి స్టాక్ చూపిస్తుంది, లేకపోతే స్టాక్ అయిపోయినట్టు చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఇది వచ్చేసి 200కి ఎంతకో వచ్చింది. 800ది 70% డిస్కౌంట్ మాట, 799 ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ షర్ట్ ఇది జీన్ మీదకి అయితే చాలా బాగా సెట్ అయ్యింది. ఇంకో జీన్ కూడా చూసాము, ఇక్కడ నేను స్క్రీన్ మీద వేస్తాను. వీలైతే షాపింగ్ చేసినప్పుడు ట్రైల్ వేసినవి తీసుకుందాం అనుకున్నాను, కానీ జీన్ ఆ ప్రైస్కి ఎక్కువ అనిపించింది అని చెప్పి జీన్ తీసుకోకుండా ఓన్లీ ఇది ఒక్కటే తీసుకున్నాము. శృతికి అయితే 2, నాకైతే 2 తీసుకున్నాం. ఇంకా విదురుకి అయితే ఏం తీసుకోలేదు. ఇప్పుడు మా హస్బెండ్ బెన్ని చూపిస్తాను. మా హస్బెండ్ వచ్చేసి 2-3 టీషర్ట్స్ తీసుకున్నారు, 2 షర్ట్స్ తీసుకున్నారు. టీషర్ట్స్ అయితే ఇది మేము మొత్తం ట్రెండ్స్లోనే ఏంటంటే మనకి సిటీలోనైతే అంటే టౌన్లోనైతే జగదాంబ కాదు, ఎక్కడ అది డాబా గార్డెన్స్లో ఒకటి ఉంది కదా, అదొకటి, చిత్రాలయాలో ఒకటి ఉంది. ఆ 2 అయిపోయిన తర్వాత మేము గోపాలపట్నం ట్రెండ్స్ కూడా వచ్చి, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటాయి కదా, అంటే ఎక్కువ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి 70% 50% అని చెప్పి అక్కడికి వచ్చి చూసాము. ఈ టీషర్ట్ వచ్చేసి 70% డిస్కౌంట్లోనే వచ్చింది. మీకు లాస్ట్ వీడియోలో చూపించుంటాను వేసుకుంటే ఎలా ఉందని. చాలా బాగుంది. ఇది కూడా దీని ప్రైస్ 800, ఇది 250 ఆ ప్రైస్కి వచ్చింది. ఇవన్నీ 70%. మా హస్బెండ్ తీసుకునేది ఒకటి 50%, షర్ట్ ఒకటి 50%కి వచ్చింది. ఇది ఒక టీషర్ట్. నెక్స్ట్ వైట్ కాలర్ టీషర్ట్స్, ఏంటంటే ఇవి ఆఫీస్కి వెళ్ళడానికి కాలర్ టీషర్ట్స్ అయితే బాగుంటాయి రౌండ్ నెక్స్ కన్నా. ఇది 800 రూపీస్ పడింది, 799. ఇది కూడా 70% ఆఫ్లో వచ్చింది. నెక్స్ట్ ఈ టీషర్ట్ నాకు నచ్చింది. యాక్చువల్గా మా హస్బెండ్ ఏంటంటే కాలర్ నెక్ టీషర్ట్సే ఎక్కువ ఇష్టపడతారు, రౌండ్ నెక్స్ వద్దు అంటారు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడానికి వీలు అవ్వదు అని చెప్పి. ఇది ఏంటంటే లూజ్ టీషర్ట్లా ఉంటుంది అన్నమాట. సైజు సేమ్ ఒకటే, కాకపోతే లూజ్ వచ్చి కొంచెం రౌండ్ నెక్.
ఇది కూడా టీమ్ స్పిరిట్ బ్రాండ్, చాలా బాగుంది టీ షర్ట్ అయితే. ఇది 250-200 ఆ ప్రైస్కి వచ్చింది. దీని ట్యాగ్ 500 రూపీస్ది మాట. ఇది 500ది 50% డిస్కౌంట్లో వచ్చింది 250కి ఇది చాలా బాగుంది అనిపించింది. అందుకే ఇది అంటే ఈ కలర్ ఎక్కువ లేదు మా హస్బెండ్ దగ్గర, ఇదిగో అని చెప్పి తీయించాను. ఇది నెక్స్ట్ ఏమొచ్చి షర్ట్స్ మాట. షర్ట్స్ వచ్చేసి ఇది 70% డిస్కౌంట్లో వచ్చింది. ఇది లూజ్ టీ షర్ట్స్. ఇవి ఏంటంటే ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే చాలా అంటే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 1300. ఇది 70% ఆఫ్లో వచ్చింది 350 ఆ ప్రైస్కి. షర్ట్ ఎలా ఉంది, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి షర్ట్ మాట, ఫుల్ హ్యాండ్ షర్ట్. మీరు ఆల్రెడీ అందులో ట్రయల్ వేసినప్పుడు చూసారు కదా. దీని ప్రైస్ 1049. ఇది 50% డిస్కౌంట్లోని 525 రూపీస్కి అందుకు వచ్చింది. ఈ ప్యాటర్న్ ఇందులో ఎల్లో అండ్ గ్రీన్, ఇది గ్రీన్ ఇంకా ఎల్లో ప్యాటర్న్ కూడా ఉంది. అది ఎల్లో నచ్చలేదని చెప్పి ఇది తీసుకున్నారు సేమ్. ఇదొకటి. నెక్స్ట్ ఈ ప్యాంట్లోనే ఏంటంటే ఇది 70% ఆఫ్ మాట. అంటే ఇది 350 ఆ ప్రైస్కి వచ్చింది. 1500 రూపీస్ది. ఇందులో బ్లాక్ ఉంది, కాకపోతే అది 50% డిస్కౌంట్ అని చెప్పి తీసుకోలేదు. 70% డిస్కౌంట్లోనైతే ఈ ప్యాంట్ ఏంటంటే మనకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. జీన్స్ అయితే చాలా ఉన్నాయి కదా, ఇలాంటివి ఏంటంటే ఆఫీస్కి కూడా యూస్ చేసేయచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నారు. ఇవైతే ఫుల్ షాపింగ్ చేసినవి ఇవి. నేను కూడా మంచి టాప్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఈ మధ్యనే చాలా ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయింది. టాప్స్ అవి చాలా తీసుకున్నాను, అందుకే అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా ఏం తీసుకోలేదు. చూడాలి అనుకుంటే అజియోలో చూడొచ్చు. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే షాపింగ్ మాల్లో ఫుల్ అజియోలో అలా ఆర్డర్స్ వస్తూనే ఉన్నట్టున్నాయి. ఫుల్ ప్యాకింగ్ ఉందన్నమాట, అజియో ప్యాకింగ్ చేస్తున్నారు. మేము అనుకున్నాం అన్నమాట, ఆన్లైన్లో చూసినా డైరెక్ట్గా ట్రెండ్స్కి వచ్చి చూసినా ఒకటే మాట అని. ట్రెండ్స్లోనైతే సెట్స్ ఉంటాయి కదా, కాంబో సెట్స్ చాలా బాగున్నాయి. అవి నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే ఇప్పుడు నాకు ప్రస్తుతానికి అవసరం లేదని చెప్పి తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా ట్రెండ్స్లో అయితే నేను ఈ లిప్స్టిక్ ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే వెయిట్లెస్ లిప్స్టిక్ మాట. చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ ట్రెండ్స్లోని ఈ బ్రాండ్ స్టాప్ చేసేస్తున్నారంట. అందుకే మనం 500 రూపీస్ది 180 రూపీస్కి వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. మ్యాట్లో నాకు బాగా నచ్చుతుంది. లైట్గా లిప్స్కి రాసుకున్నట్టు అనిపించలేదు మాట. కానీ ఇది కాదు, ఇది వేరు. ఇప్పుడు నేను వేసుకున్నది ఇది వేరు. ఇదైతే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇందులోనే కాంపాక్ట్స్ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ట్రెండ్స్లోకి వెళ్తే ఒకసారి అడగండి. ఈ బ్రాండ్ అయితే స్టాప్ చేసేస్తున్నారని చెప్పేసి మంచి డిస్కౌంట్ ప్రైజెస్కి మాత్రం పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఒక బాడీ స్ప్రే తీసుకున్నాను స్పోర్ట్స్ది. ఎంత బాగుందంటే ఫ్రాగ్రెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది జిమ్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే వాకింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి స్మెల్తోని ఇంకా హ్యాపీగా వాకింగ్ చేయాలి లేకపోతే జిమ్ చేయాలి అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే జిమ్కి వెళ్ళేటప్పుడు మంచి స్మెల్ అంటే స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి అలాగా మంచి స్మెల్ ఉంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు ఈ స్పోర్ట్స్ది చాలా బాగా నచ్చింది. ఇది కూడా మ్యాక్స్లో తీసుకున్నాను, ఇది ట్రెండ్స్లో కాదు. ఇంకా మనకి చిత్రాలయాల్లోనైతే మ్యాక్స్ తీసేశారు. మేము మ్యాక్స్ కోసం మ్యాక్స్లో కూడా ఇప్పుడు 70% 50% డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పేసి మ్యాక్స్ కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేసాము. ఇది ఈరోజు వీడియో. ఇంకా నేను ఇన్నర్స్ తీసుకున్నాను, అవి ప్రత్యేకంగా చూపించట్లేదు. ఇది ఈరోజు వీడియో. అయితే వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.